Hello, welcome back to our channel Everyday Special with me. సో టుడే స్పెషల్ ఏంటంటే బటర్ నాన్ రెసిపీ అనమాట, నాన్ వెజ్ ఐటమ్. సో ఈరోజు దాంట్లోకి బటర్ నాన్ అయితే చేస్తున్నాం. సో బటర్ నాన్ చేయడం పెద్ద విషయం ఏమి కాదు, అది అలా ప్యాన్ రివర్స్ చేసి చేయాలి అని ఎన్నెన్నో చెప్తారు. అంత కష్టమేం లేదు, ఒకసారి ఈ వీడియో అయితే చూసేసేయండి. ఎంత ఈజీ అనేది నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే పెరుగు తీసుకొని పెరుగుని యాక్టివేట్ చేయాలి. అంటే కొంచెం సాల్ట్ అండ్ సోడా పొడి వేసి బాగా విస్క్ చేసేసి ఒక 10 minutes పక్కన పెడితే అది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయినప్పుడు అందులోకి 4 కప్పులు గోధుమ పిండి అయితే వేసుకో. అంటే 4 గరిటెలు అంటే మీకు ఒక చిన్న బౌల్ అనమాట. నాకు ఈ క్వాంటిటీతో 5 వచ్చాయి, అంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఏ క్వాంటిటీ వేయాలి పిండి అనేసి. సో వేసేసాక ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్టే వేసుకోవాలి ముందు, ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత అందులోకి ఆయిల్ కొంచెం వేసి పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ పొడి పొడి వచ్చి మిక్స్ అయ్యాక తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటేనే బెటర్ అనమాట. ఈ పెరుగు ఇవంతా ఎందుకు వేసాము అంటే స్మూత్నెస్ రావడం కోసం. రెస్టారెంట్ లో అయితే ఈస్ట్ వేసి చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే పెరుగు వేసి చేస్తున్నాం. పెరుగుని అందుకే యాక్టివేట్ చేస్తాం. ఈస్ట్ ని యాక్టివేట్ చేయాల్సిన పని లేదు కాబట్టి డైరెక్ట్ గా వేస్తారు. సో ఇక్కడ మనం యాక్టివేట్ చేసుకునేది ఎందుకంటే బటర్ నాన్ సాఫ్ట్ గా ఫ్లఫీగా రావడం కోసం ఇలాగా. సో ఇప్పుడంతా డో ప్రిపేర్ అయిపోయాక కొంచెం ఆయిల్ పూసేసి ఒక ½ hour పక్కన పెట్టాలి, ఎందుకంటే పిండి బాగా మెత్తబడుతుంది. సో ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ పట్టించేసి చూసారా ఎంత మెత్తగా కలిపానో పిండి. సో ఇలాగంతా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ½ hour పక్కన పెట్టేసేయండి. ½ hour తర్వాత ఇప్పుడు చపాతీ పిండిని ఎలా అయితే ముద్దలు చేసుకుంటామో సేమ్ అలాగా ముద్దలు చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీతో నాకైతే 5 వచ్చాయి బటర్ నాన్స్. సో నేను ఇలాగా, ఏమొచ్చేసి మా ఇంట్లో పెద్ద మనిషి అనమాట. ఈ పెద్ద మనిషి ఏంటంటే నా సంఖ్య ఎక్కి నేను ఏం చేస్తున్నానో అన్ని చూడాలి, కింద వదిలిపెడితే మాత్రం ఒక్క నిమిషం ఉండదు అనమాట. నేనేం చేస్తున్నానో అన్ని పక్క నుండి చూస్తుంది. ఇప్పుడే వంటలు నేర్చుకునేలాగా ఉంది నా కూతురు. మళ్ళీ ఏది ముట్టుకోదు, జస్ట్ చూస్తా ఉంటుంది నేనేం చేస్తున్నానా అనేసి. చూడండి ఇప్పుడు దింపానంటే ఓ అని ఏడుపు. ఇప్పుడు ఆమె నేనేం చేస్తుందో చూడాలంట, అందుకని దగ్గర నుండి మరి వీక్షిస్తుంది నా వంటని. సో ఇలాగనమాట. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని 2 sides ఇలా ట్యాప్ చేసుకొని ఈ యువరాన్ని ఎత్తుకొని నాకు పిండి రుబ్బనికి కూడా కావట్లే, కానీ సింగిల్ హ్యాండ్తోనే మేనేజ్ చేసా. సో ఇలాగ ఓవెల్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూస్తున్నారా ఇలాగ ఓవెల్ షేప్, కొంచెం విడ్త్ కూడా మిడిల్లో రావాలి. మళ్ళీ అలాగే స్ట్రైట్ గా ఓవెల్ కాకుండా కొంచెం మిడిల్లో కూడా ఎక్కువ మందం లేకుండా పల్సాగా చేసుకోవాలి. సో ఇలాగంతా చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని పైన చల్లుకోవాలి. మీకు ఇష్టం లేదనుకుంటే ప్లెయిన్ అనే వేసుకోవచ్చు, అంటే ఏమి వేసుకోకుండానే వేసుకోవచ్చు. కొంతమంది గార్లిక్ ఇష్టపడతారు. సో గార్లిక్ బటర్ వేసుకోవాలనుకుంటే అది ఫైనల్ గా వేసుకోవాలి, ఇప్పుడైతే వేసుకోకూడదు. గార్లిక్ అయితే ఇప్పుడు పిండిలోకి సెట్ కాదు. సో ఇలాగ నువ్వులంతా పైన చల్లేసి అద్దేసి కొత్తిమీర కూడా కొంచెం అద్దేసి జస్ట్ ఊరిని అలా రుబ్బేయాలి అవి ఫిట్ అవ్వడం కోసం. సో ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాక్ కి టర్న్ చేసుకొని వాటర్ ఉంటాయి కదా, చేతిని వాటర్లో తడిపేసి బ్యాక్ సైడ్ అంతా వాటర్ అప్లై చేయాలి. అప్లై చేసేసి దీనికి నాన్ స్టిక్ ప్యానే యూజ్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే కరెక్ట్ దీనికి, ఈ బటర్ నాన్ చేయడానికి. సో చూసారా నాన్ స్టిక్ ప్యాన్ హీట్ అయ్యాక కొంతమంది ఏంటంటే ఇలా ప్యాన్ లో హీట్ చేశాక మళ్ళీ ప్యాన్ ని టర్న్ చేసి చూపిస్తారు కదా కాల్చడము. అంత అవసరం లేదు, ఈజీగానే వచ్చేస్తుంది నాన్ స్టిక్ ప్యాన్ లో. అంత కష్టపడాల్సిన పని లేదు అండ్ చాలా బాగా కూడా ప్రిపేర్ అవుతుంది. సో ఇలాగే నెక్స్ట్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఓవెల్ షేప్ వచ్చేలాగా రుద్దుకొని దాంట్లోకి నువ్వులు అవి ఫస్ట్ ఎలా చేసామో అలాగే చేసుకోవాలి.
అండ్ నా వీడియోని చూస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నాకు తెలిసి మీకు ఈ కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకసారి పేజ్ని చెక్అవుట్ చేయండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగా సెకండ్ వన్ కూడా టర్న్ చేసేసి వాటర్ అప్లై చేసేసేయాలి. ఇలా అంతా బాగా వాటర్ అప్లై చేసేసిన తర్వాత తీసుకెళ్ళి పెనం మీద పెట్టేసి సో ఇలాగా మీరు ఎక్కువ బటర్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే 2 సైడ్స్ కాలిన తర్వాత బటర్ ఇక్కడే అప్లై చేసేసుకోండి. నేనేంటంటే బటర్ నేను తింటాను కానీ నా హస్బెండ్ వాళ్ళు తినరు. సో అందుకనే నేను లైట్ గానే అప్లై చేసుకున్నాను కాబట్టి ఫైనల్ గా అప్లై చేసుకున్నాను. మీరు ఎక్కువ బటర్ లోనే తినే వాళ్ళైతే ఇక 2 సైడ్స్ కాలిన తర్వాత బటర్ అప్లై చేసుకొని కాల్ చేసుకోండి. ఏదో ఇలాగా నేను ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో లైట్ గా చూసారా, అది బటరు రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మెల్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నా. అన్నిటికీ ఇలా 1 by 1 అంతా వేసేసుకొని మొత్తం 2 సైడ్స్ అప్లై చేసుకున్నా. లైట్ గానే అప్లై చేసుకున్నా, ఎక్కువ అప్లై చేసుకున్నా. చూసారు కదా ఎంత స్మూత్ గా వచ్చాయి. పెద్ద బ్రహ్మ విద్యం కాదు వంట నేర్చుకోవడం అనేది. ఇష్టం ఉండాలి కానీ, చేయాలనే కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ ఈజీగా నేర్చుకోవచ్చు ఏ వంట అయినా కానీ. చూసారా చాలా స్మూత్ గా వచ్చేసాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ క్వాంటిటీతోనే ట్రై చేయండి, ఎక్కువ చేసుకోవద్దు. మళ్ళీ ఒకవేళ అటు ఇటు అయితే వేస్ట్ అయిపోద్దంట. సో ఇలాగంతా అయిపోయిన తర్వాత 1 by 1 ఒకదానిపైన ఒకటి వేసేసుకొని ఇలా అంతా బటర్ అప్లై చేసుకోండి. మీకు ఇందులోకి నువ్వులు వేయాలని చెప్పాను కదా, నువ్వులు ఎలా వచ్చాయి చెప్పేదా. యాక్చువల్గా నా దగ్గర నల్ల నువ్వులు అయిపోయాయి. మొన్న రెసిపీ ఒకటి బర్ఫీ రెసిపీ చేశాను, ఉన్న నువ్వులన్నీ వేసేసిన. నువ్వులు కావాలి, ఏం చేయాలో తెలియలేదు. ఆ బర్ఫీ ఉంటుంది కదా, దాన్ని ఎత్తుకెళ్ళి వాటర్లో తడిపేసా. వాటర్లో అంతా క్లీన్ చేసేసి, బెల్లాన్ని అంతా క్లీన్ చేసేసి స్ట్రెయిన్. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసేయండి, వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి, ట్రై చేయండి.